సరే ఇప్పుడంటే శాంతి ఒప్పందం చేసుకున్నాం కానీ నిన్నటి దాకా పాకిస్తాన్ కథ ఎట్లుండేనోళ్ళ మా దేశంలో ఉన్న జనాలు అన్నంతోని సచ్చినా మంచిదే, భారత్ మీద బాంబులేసుడే కావాలి, మా మింటోళ్ళు డ్రోన్లు పంపుడే కావాలి, ఉగ్రవాదులు ఆగం చేసుడే కావాలి అన్నట్టుండే కథ. గిట్లనే అనుకున్నారు మరి వాళ్ళ శేఖాలు చూస్తుంటే. ఇప్పుడు ఏమాయే, అసలు మన మీద కోపంతో అక్కడి జనానికే తిండి లేకుండా అయింది. కమస్కం పెట్రోల్ కూడా లేనే లేదట. అగో చెప్తే ఇనను నేను చేయాలి, షేడంగా చూడాలి. ఇప్పుడు పాకిస్తానోడు గట్లనే చేతులార చెడిపోయాడు. అరే నాయన సప్పు చేయకుండురా, ముందు మీ జనం కోసం తీరుసురా, వాళ్ళు తిండి లేక సత్తుర్రురా, మా మీద వాడు ఎందుకు ఏడుస్తుర్రా అంటే ఇన్నారు. మన మీదనే తుపాకులు గురిపెట్టే, బాంబులేద్దామని చూసే, మన జనాలను చంపుదామని బాగా కాయిష్ పెట్టుకునే. ఇప్పుడేమాయే వాళ్ళకి అసలు కేసు రచ్చే. ఇప్పుడు ఆ దేశం మొత్తం దివాలా తీసే కాడకొచ్చిందట. అంతైపోయినాక ఇప్పుడేమో మెల్లగా ఇక కాల్పులు చేయం పటు అని ఉద్దర బేరానికి వచ్చిండు. అయితే ఇన్నొద్దులు మన మీద యుద్ధం చేద్దామని బాగా ఉరుకులాడి అలా జనాలని ఎండబెట్టిరా పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు. ఇక ఇప్పుడు అక్కడ పెట్రోల్ కూడా లేనే లేదట. మరి యుద్ధం అంటే ఉత్తముచ్చట్న ట్యాంకర్లకు, విమానాలకు, గాలి మోటార్లకు సమురు కావాలన్నాయే. ఇప్పుడు అది కూడా దిక్కులేదు అక్కడ. అందుకే పెట్రోల్ బంకులు అన్ని బంద్ పెట్టిరు. ఉన్న పెట్రోల్ అంతా బాడల కాడికి వాడుక పోతురట. మన కోసం ఖర్చు ఎత్తురు. చూసినావా వాని జిద్దు ఎట్లున్నదో. అక్కడి జనం సత్య సావని కానీ మన దేశం మీద బాంబులు వేసుడే కావాలి, మనని గోసపుచ్చుకునుడే కావాలన్నట్టు ఎత్తురు. ఏం కంతిరోళ్ళు మోపైరు ఏమో కదా.